వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మోస్ట్ స్పెషల్గా మా లేడీ ఫ్యాన్స్కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. టుడే ప్రెస్టేజీ గురించి మాట్లాడతాను. సో ప్రజెంట్ ఉన్న మ్యాక్సిమం ఉన్న సిటీల్లో కానీ పల్లెటూరులో కానీ ప్రెస్టేజీ అంటే చాలా మట్టుకి ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నారండి. ప్రెస్టేజీ గురించి ఏదైనా చేసేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ప్రెస్టేజీ నా ఉద్దేశ ప్రకారం ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అసలు లేదండి. ప్రెస్టేజీ అన్నది ఎవ్వరికీ కూడా సరితూకంది ప్రజెంట్ ఈ రోజుల్లో. అది జమానా కాలం నాటి మాటలండి. ప్రెస్టేజీ అన్నది గూకుల్ ఓకే అండి. తను చెన్నై పర్సన్ అండి. తను చదరంగ క్రీడాకారుడు. మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడండి. ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ ఉన్నతి వితిన్ 1 డే 2 డేస్లో ఇంకా 4 రెట్లు పెరిగిందండి ప్రెస్టేజీ అన్నది. అదేవిధంగా క్రికెట్‌కి సెలెక్ట్ అయిన ఐపీఎల్‌కి సంబంధించిన పర్సను విశాఖపట్టణానికి సంబంధించిన ఒక పర్సన్ అండి. ఐపీఎల్‌కి సెలెక్ట్ అయ్యాడండి. సెలెక్ట్ అయిన పర్సను వితిన్ అవర్స్‌లోనే వాళ్ళ ఫ్యామిలీ యొక్క ప్రెస్టేజీ ఇంకొక 10 పెరిగిందండి. అదేవిధంగా ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన పర్సను వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఉన్నతి ఇంకొక 100 రెట్లు పెరిగిందండి. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రెస్టేజ్, పరువు అనేది, ఉన్నతి అనేది ఒక 1 డే లేదా 1 అవర్ 1 మినిట్ మీదే ఆధారపడి ఉందండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ప్రెస్టేజ్లు అవన్నీ పక్కన పెట్టండి. సో మీరు కష్టపడి శ్రమించి పైకి రండి. ఆటోమేటిక్గా మీ ప్రెస్టేజ్ అదే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో సైనింగ్ ఆఫ్ మీ ఏకే ఆలమూర్తి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.